అవునరా, ఒక్క మాటతో మన ఆస్తి మొత్తం మనకొస్తుంది, వీడి వ్యాపారానికి కావలసిన పెట్టుబడి కూడా వస్తుందన్నప్పుడు మీరు ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నారు? రే, ఆస్తి కాగితాలు వెనక్కి రావడం కాదురా, ఆ ఒక్క మాటకి మీ ఇద్దరు అన్నదమ్ములు కలుస్తారా? మన ఉమ్మడి కుటుంబం ఎప్పటిలాగే ఉమ్మడిగా ఉంటుందిరా. అది మనకి చిన్న మాటే కావచ్చు నాన్న, కానీ కొన్ని వందల అనాథ పిల్లలకి ఆసరాగా వెళ్లాల్సిన డబ్బు వాళ్ళకి దక్కకుండా రుద్రాన్ని వాళ్ళు కొట్టేద్దామని లేని ఎన్జిఓని సృష్టించి వాళ్ళని నమ్మిస్తున్నారు. ఆ విషయం భూమి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పింది. ఇప్పుడు వాళ్ళ డబ్బులు ఇవ్వము అన్నారు కాబట్టే ఇప్పుడు వీళ్ళు భూమితో వాళ్ళు మంచివాళ్ళు అని చెప్పించుకోవాలని అనుకుంటున్నారు. సరే మాధవ, ఇచ్చే వాళ్ళకి లేని అభ్యంతరం, తీసుకునే వాళ్ళకి లేని అభ్యంతరం మనకెందుకు? మనకి రావాల్సిన డబ్బు రాకుండా చేసిందనేగా వాళ్ళ కోపం. ఈ చిన్న మాట చెప్పండి, మీ ఇంటి కాగితాలు మీకు ఇచ్చేస్తాం, ఇచ్చిన డబ్బులు కూడా తిరిగి అడగము అని వాళ్ళు అంటుంటే మీరెలా మాట్లాడితే ఎలా? అన్నా, నేను చెప్పాల్సింది వాళ్ళ ఎన్జిఓ మంచిది అన్న ఒక్క మాట. కానీ ఆ ఒక్క మాట ఖరీదు 100 కోట్ల డబ్బు కాదు, వేల మంది అనాథ పిల్లల జీవితం. నేనా మాట చెప్తే నిజంగానే వాళ్ళు డబ్బులు ఇస్తారు, కానీ ఆ డబ్బుల్ని పేదవాళ్ళకి చెందకుండా ఆ రుద్రాని వాళ్ళు మింగేస్తారు. ఎదుటి వారి అవసరాలకి డబ్బులిచ్చి వాళ్ళ జీవితాల్ని నాశనం చేసేవాళ్ళు